సిటిజన్స్ మీ సేఫ్టీ కొరకు, పబ్లిక్ సేఫ్టీ కొరకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నల్గొండ పట్టణంలో తర్వాత అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా నేషనల్ హైవే మీద, స్టేట్ హైవే మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి ముఖ్యంగా. ఎందుకంటే ఈ మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు ఇష్టారీతిన నడపడం వల్ల నడిపే వాళ్లకు, అదేవిధంగా కమ్యూటర్స్కి నార్మల్గా పోయే వాళ్ళకు కూడా ప్రాణాపాయం ఉన్నది, లేకపోతే గాయాల పాలు కావచ్చు. కాబట్టి అవన్నీ ప్రివెంట్ చేయడానికి పూర్తి స్థాయిలో రాత్రి 10 గంటల నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్నీ డ్రైవ్ చేస్తున్నాము. దీనివల్ల మాకు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ చిన్న ప్రమాదం కూడా జరగదు కూడా. ఎందుకంటే మేము షూర్గా ఉన్నాము, మేము దీన్ని డ్రైవ్ని కంటిన్యూ చేస్తాము. సో ఇది పబ్లిక్ సేఫ్టీ కొరకు. గతంలో చూసాము ఎప్పుడూ 5-6 యాక్సిడెంట్లు అవి మనుషులు చనిపోవడమో లేకపోతే సివియర్గా గాయపడమో జరిగింది. సో మేము ముందుగానే 2 రోజుల ముందు నుంచే పత్రికా ప్రకటన ఇచ్చాము. ఎవరు కూడా మీ పార్టీలు లేకపోతే ఏమన్నా ఉంటే మీ ఇళ్లలో చేసుకోవాలి, పిల్లలకి వాహనాలు ఇవ్వద్దు, అనవసరంగా న్యూసెన్స్ చేసి కేసుల పాలు కావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని కంటిన్యూటీలో ఈరోజు ఇప్పుడు ఇక్కడ డిఓ ఆఫీస్ సెంటర్లో కూడా మా 1 టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్స్ నడుస్తున్నాయి. మొత్తం నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో అన్ని చోట్ల పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్లస్ న్యూసెన్స్ వాళ్ళని క్రియేట్ చేయడానికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది సార్? కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ వరకు కంటిన్యూస్ జరుగుతుంది. రష్ని బట్టి, రోడ్ల మీద ట్రాఫిక్ రష్ని బట్టి క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. సార్ అండి సార్ తీసుకోండి సార్, నా పక్కనే ఉన్నారు మీరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.